అయోధ్యాపురిలో అవతరించిన శ్రీరాముడు భగ్మమూర్తిగా ఆదర్శ జీవనానికి మార్గదర్శకుడిగా నిలిచాడు. సత్యవ్రతానికి నిలువెత్తు రూపమైన నీ చరిత్ర మానవ జీవితానికి నైతిక విలువలను బోధిస్తుంది. వనవాసంలోనూ నిలిచిన నీ ధైర్యం కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని నేర్పుతోంది. సీతారామ బంధంలో కనిపించే ప్రేమ పరిపూర్ణ దాంపత్యానికి చిహ్నంగా నిలుస్తోంది. హనుమంతునిపై చూపిన నీ అనుగ్రహం సేవా భక్తికి పరమ పురస్కారంగా నిలుస్తోంది. రామనామ జపంలో పొందే శాంతి మనస్సును పవిత్రంగా మారుస్తోంది. ధనుస్సు ధరించిన నీ వీర రూపం ధర్మరక్షణకు ప్రతీకగా కనిపిస్తోంది. రావణ సంహారంలో విక్తమైన నీ న్యాయతత్వం సత్య విజయాన్ని తెలియజేస్తుంది. రామరాజ్యంలో ప్రతిఫలించిన నీ పాలన సమానత్వానికి ఆదర్శంగా నిలుస్తోంది. అన్నదమ్ముల మధ్య ప్రేమను నిలబెట్టిన నీ స్వభావం కుటుంబ విలువలకు ఉదాహరణగా నిలుస్తోంది. భక్తుల హృదయంలో నివసించే నీ రూపం శాంతి ధర్మ దయలను పెంపొందిస్తుంది. కష్ట సమయంలో నీ నామస్మరణ ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్రుని చరిత్ర జీవన పాఠాల సమాహారంగా నిలుస్తోంది. భక్తితో పలికే రామనామం మోక్ష మార్గానికి దారి తీస్తుంది. నీ ఆశీస్సులతో జీవితం సత్యసంధతతో నడుస్తోంది. నీ కటాక్షం భక్తుల హృదయాలలో ధర్మదీపంగా వెలుగుతోంది. రామస్మరణలో గడిచే క్షణాలు ఆత్మానందాన్ని ప్రసాదిస్తున్నాయి. నీ దివ్య కథలు యుగ యుగాల పాటు ప్రేరణగా నిలుస్తున్నాయి. శ్రీరాముడు భక్తుల జీవనానికి శాశ్వత మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు.